సార్ సూర్య వాళ్ళ ఫ్రెండ్స్లో ఇద్దరిని విచారిస్తే సాయినగర్ పబ్లో ఒకరితో గొడవైందంట సార్. దాని తర్వాతే సూర్య కిడ్నాప్ అయ్యాడు సార్. వాళ్ళని పిలిపించాను సార్. ఆ రోజు సూర్యతో పబ్లో గొడవ పడింది వీడే సార్. మేము సూర్య ఫ్రెండ్స్ సార్. ప్రామిస్గా మేమేమీ చేయలేదు సార్. క్లబ్కు వెళ్లే రేంజ్లో మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయరా? అంటే క్లబ్కు వెళ్ళడానికి అమ్మాయిలతో తిరగడానికి మీకు డబ్బు అవసరమైంది. డబ్బుకు ఆశపడి మీరు సూర్యని కిడ్నాప్ చేశారు, అంతేగా? సార్ నిజం చెప్తున్నాను సార్. వీడే సూర్యని కిడ్నాప్ చేస్తుంటాడు సార్. ఎవరికి ఎక్కువ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారనే పోటీలో వీడికి సూర్యకి మాటి గొడవయ్యేది. బాగా కొట్టుకునేవారు సార్. ఏంటి తమ్ముడు, నువ్వే సూర్యని కిడ్నాప్ చేసావు అంటున్నాడు? సార్, నాకు సూర్యకి అప్పుడప్పుడు గొడవ అయ్యే మాట నిజమే. ఆ రోజు పబ్లో నా గర్ల్ ఫ్రెండ్ని టీస్ చేశాడు సార్. అందుకే గొడవ పడ్డాను సార్. నువ్వు చేసుండవన్న దానికి గ్యారెంటీ ఏంటి? ఎప్పుడైతే అమ్మాయిల కోసం గొడవ పడడం స్టార్ట్ చేశారో అప్పుడే ఏదైనా చేయడానికి రెడీ అయిపోయారనే అర్థం. ఈ రోజుల్లో జరిగే చాలా హత్యలకి మూల కారణం అమ్మాయిలే. చెప్పు, ఎక్కడ దాచావు అతన్ని? సార్, అలాంటి ఫ్యామిలీలో నేను పుట్టలేదు. మీరు నన్ను ఎలా టార్చర్ చేసి అడిగినా నా సమాధానం ఇదే. ఐఎమ్ సారీ సార్. సో సూర్య కిడ్నాప్కి నీకు ఏ సంబంధము లేదు, అంతేగా? అమ్మాయిల్ని పడేయడంలో మీలో మీకే పోటీ. మీకెందుకురా డ్రస్సు? జారిపోయేలా ప్యాంటు, అండర్వేర్ ఏమో బయట. ఏంట్రా గోచిలు కట్టుకుని తిరగచ్చు కదా? మీ అందరికీ డ్రస్సులు కావాలంట, డ్రస్సులు. రే, కవర్ చేసుకోరా. ఒక్కొక్కరు బుర్ర బాదుకొని కొత్త టెక్నాలజీలు కనిపెడుతున్నారు. మీరేంట్రా అంటే సిగ్గు లేకుండా అమ్మాయిల అంగాలని ఫోటోలు తీసి పంపించుకోవడం, ఫేస్బుక్ లో అమ్మాయిల పేరు మీద ఐడి పెట్టి ఓపెన్ చేసి ఫ్రెండ్షిప్ చేసుకోవడం, సొంత మొహాలు చూపించకుండా సినిమా నటీనటుల మొహాలు ప్రొఫైల్లో పెట్టుకోవడం. ఎందుకు ఇలా చెడిపోతున్నారు? ఫేస్బుక్ లో మీ ఫోటోలు పెట్టుకోవచ్చు కదా, ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట? రేయ్, ఫేస్బుక్ వల్లేరా లిబియాలో గవర్నమెంట్ చేంజ్ అయింది. అలాంటి వాటికి ఏమైనా మీరు యూజ్ అవ్వంట్రా. సూర్య దొరికే వరకు మీరెవరూ ప్రశాంతంగా ఉండలేరు. జాన్ సార్, చెప్పండి సార్. వీళ్ళందరినీ నిలబెట్టి నగ్నంగా ఫోటోలు తీయండి. అవసరమైతే మనం కూడా ఫేస్బుక్ లో పెడతాం. అప్పుడే పక్కనోళ్ళు పడిన బాధ తెలుస్తుంది. ఎస్ సార్. హలో, అన్నవరం పోలీస్ స్టేషన్. హలో, నన్ను ఎవరు బాక్స్ లో బంధించేశారు సార్. నన్ను ఎలాగైనా కాపాడండి సార్. ఎక్కడ కిడ్నాప్ చేశారు? తెలియదు సార్, ఏమీ తెలియట్లేదు సార్. బాక్స్ లో పెట్టి బంధించేశారు మాత్రం అర్థమవుతుంది సార్. ఏం బాబు, ఎక్కడ కిడ్నాప్ చేశారో తెలిస్తే కదా మేము వచ్చి కాపాడేది. సరే, ఏ ఏరియానో చెప్పు. సార్, మీదే పోలీస్ స్టేషన్ సార్? ఏయ్, కామెడీ చేస్తున్నావా? ఎప్పుడు మేము ప్రశ్నలు అడుగుతాం, ఇప్పుడు మీరు ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేశారా? సార్ ప్లీజ్ సార్, ఎక్కడున్నానో నాకు అర్థం కావట్లేదు సార్. ఏంటి మందు కొట్టి మాట్లాడుతున్నావా? 100కి ఫోన్ కొట్టి కామెడీ చేస్తున్నావా? ఫోన్ బెటర్ రాదవా? హలో సార్, ప్లీజ్ సార్, నన్ను కాపాడండి సార్, ప్లీజ్ సార్. సార్, మొత్తం చీకటిగా ఉంది సార్. సార్, ఇది ఏ పోలీస్ స్టేషన్ సార్? ప్లీజ్ సార్ చెప్పండి సార్. ఇదిగా, ఇది అన్నవరం పోలీస్ స్టేషన్. సరిపోతుందా? అన్నవరం. మేం విచారించినంత వరకు మీ అబ్బాయి గురించి క్లూస్ ఏమీ దొరకలేదు. అందుకే మీకు అసలు ఎవరి మీదైనా అనుమానం ఉందా? మాకు శత్రువులు ఎవరూ లేరు సార్. మీరు వర్క్ చేసే చోట అలాంటి వాళ్ళు ఎవరూ లేరు సార్. నీకు తెలిసి మీ అబ్బాయికి ఏమైనా అలవాట్లున్నాయా?
అర్థం కాలేదు సార్. మద్యం, అబిన్, గంజాయి, లేడీస్. అయ్యో, etc. అలాంటి అలవాట్లేమీ మా అబ్బాయికి లేవు సార్. అబ్బాయి మీద ఎంత నమ్మకం అండి? మీ అబ్బాయి తన మొబైల్లో నాన్న పేరు కార్తికేయ అని, అమ్మ పేరు లక్ష్మి అని ఫీడ్ చేసి పెట్టుకున్నాడు. అందులో తప్పే ఉంది సార్. అదే మొబైల్లో నాన్న, అమ్మ, చాక్లెట్, కాఫీ డే, నూడిల్స్, లెమన్ అని కోడ్ వర్డ్స్ తో అమ్మాయిల పేర్లు సేవ్ చేసి పెట్టుకున్నాడు. ఇదంతా ఎప్పుడైనా నోటీస్ చేశారా? నోటీస్ చెయ్యాలి సార్. మనం పడ్డ కష్టం మన పిల్లలు పడకూడదు అని ఓవర్గా గారాబం చేసి పెంచుతున్నాం. వాళ్ళు అడిగిందల్లా కొనిచ్చి మనమే వాళ్ళని చెడగొడుతున్నాం. తర్వాత సమస్య అంటూ ఒకటొస్తే ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తున్నాం. చెక్ చెయ్యాలి సార్, చెక్ చెయ్యాలి. ఈ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ వీటిలో మన పిల్లలు ఏం చేస్తున్నారని అప్పుడప్పుడు చెక్ చేయాలి. అడిగితే ప్రైవసీ అనే పేరుతో మీరే ఒక వలయం చుట్టేసి ఫ్రీడమ్ అంటూ తిరగమంటున్నారు. తర్వాత ఇలాంటి చిక్కుల్లో పడ్డ తర్వాత కంగారు పడుతూ ఇక్కడికొచ్చి చేతులు కట్టుకుని ఏడుస్తూ కూర్చుంటారు. ఐఎమ్ సారీ టు సే దిస్ ఆల్. మీకేదైనా థ్రెటనింగ్ కాల్ వస్తే వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. షూర్ సార్. మీతో పాటు వచ్చింది ఎవరు? మా ఇంటి పని మనిషి సార్. నమస్కారం అయ్యా. నేను ఆయన్ని విచారించి పంపిస్తాను, మీరు వెళ్ళండి. ఎలాగైనా మా అబ్బాయిని కొంచెం త్వరగా వెతకండి సార్. ట్రై చేస్తాను. ధైర్యంగా వెళ్ళండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సూర్య ఇంట్లో ఎలా ఉంటాడు? అయ్యా, బంగారం లాంటి కుర్రాడయ్యా. చాలా గారాబంగా పెరిగాడయ్యా. కాలేజీ అయిపోయే వరకు చాలా సంతోషంగానే ఉన్నాడు. దాని తర్వాత దాని తర్వాత వాళ్ళ అమ్మా నాన్న లేని సమయంలో అమ్మాయిల్ని తీసుకొచ్చేవాడండి. పార్టీలు, డ్యాన్సులంటూ చాలా ఎంజాయ్ చేసేవాడండి. చిన్నపిల్లలు కదండి. అమ్మాయిలంటే ఎలాంటి అమ్మాయిలు వాళ్ళు? అమ్మాయిల్ని చూస్తే అందరూ పెద్దింటి అమ్మాయిల్లాగానే అనిపించేవారు. ఏంటేదో దాస్తున్నారు? ఏం లేదు సార్. ఏదైనా సరే నిజం చెప్పండి, లేదంటే లోపలేయాల్సి ఉంటుంది. అదేంటంటే సార్, 15 రోజుల క్రితం ఒక అమ్మాయి వచ్చింది. తిరిగి వెళ్ళేటప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలా వెళ్ళింది. 5 రోజుల తర్వాత అదే అమ్మాయి వచ్చింది. ఎవరమ్మా నువ్వు? నా పేరు కౌసల్య. సూర్య ఉన్నారా? ఆ, అయ్యా, మీకోసం కౌసల్య అనే అమ్మాయి వచ్చింది. కౌసల్య దాని ఇక్కడికి ఎందుకు వచ్చింది? సరే లోపలికి రమ్మను. లోపలికి రమ్మంటున్నారు, వెళ్ళమ్మా. వచ్చిన కాసేపటికి ఏడ్చుకుంటూ బయటకొచ్చింది. దాని తర్వాత ఆ అమ్మాయి ఎప్పుడూ రాలేదండి. ఆ అమ్మాయి పేరు, పోలికలు ఏమైనా తెలుసా? పేరేదో కౌసల్య అని చెప్పింది సార్. జాన్ గారు, సార్. ఈ మొబైల్లో డిలీటెడ్ ఫైల్స్ ఏమైనా ఉంటే రికవర్ చేయండి. ఏంట్రా, నేను చెప్పింది చేసేసావా? నేను చెప్పింది చేస్తే నువ్వు సేఫ్గా ప్రాణాలతో బయటికి రావచ్చు, లేదా లోపలే ఉండి చావాల్సి ఉంటుంది. నీ ప్రాణాలా లేక నీ మగతనమా అని నువ్వే డిసైడ్ చేసుకో. నేను తెలియక తప్పు చేశాను.
కౌశల్య నాతో మాట్లాడమని చెప్పండి. నేను తనని పెళ్లి చేసుకుంటాను. ప్లీజ్. నిన్నెలారా నమ్మేది? హలో, ఏ ఏమైందిరా? అక్క నన్ను క్షమించక్క. రారా. కాలేజ్కి వెళ్ళలా? ఎందుకు నేను ఫోన్ చేస్తే తీయట్లేదు? ఫోన్ చేసావా? అయ్యో చూడలేదే. అరే అవునే, సైలెంట్ లో పెట్టాను, అందుకే చూడలేదు. సరే, విషయం ఏంటో చెప్పు. చూడు, మన విషయం మా అక్కతో చెప్పేశాను. దయచేసి డిలీట్ చేసే ప్లీజ్. ఉండని కౌసల్య, నా దగ్గర ఉంది. ఎవరికి చూపించను. ఎందుకు భయపడుతున్నావు? వద్దు, డిలీట్ చేసే ప్లీజ్. ఉండని, ఒక సేఫ్టీకే కదా. నువ్వెంత టార్చర్ చేసావు. అంటే అంతే. ఇప్పటికి కూడా నువ్వు నమ్మలేదంటే రేపు నా శవాన్ని చూస్తావు. ఏ ఉండు, ఫస్ట్ టైం ఇంటికి వస్తున్నావు, అది కూడా కోడలిగా రాబోతున్నావు. కుడి కాలు ముందు పెట్టిరా. నాకు తెలియకుండానే వీడియో తీశాడక్క. ఆ వీడియో పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ప్లీజ్ అక్క, ఏదో ఒకటి చేయక్క ప్లీజ్.